Isaac Varaprasad. Go back. So, sirs, once again we close this short smart in front of the Senate office. We submit and we report that this bishop is acting like a political boss. Please check him. Please stop him from making money and income out of CSITA properties. He is a law unto himself. He is totally like a dictator behaving in the diocese. He is taking revenge on the pastors for asking and for questioning this illegal administration. Please interfere. Save our properties. ఒకరిదానికి ఒకరు అడ్డం పెట్టండి. గౌరవ మోడరేటర్ పండి గారు, డిప్యూటీ మోడరేటర్ and also General Secretary of CSI Synod and Treasurer of CSI Synod, Professor Vimal Sukumar. సార్, మేము మీకు విన్నవించుకునేది ఏమిటంటే మా అధ్యక్ష మండలం పూర్తిగా అన్యాక్రాంతం కాకపోతుంది. ఇక కొన్ని సంవత్సరాలలో ఏ విధమైన ప్రాపర్టీస్ ఉండవు. ఈ 3 సంవత్సరాలు ఐజాక్ వరప్రసాద్ అనే బిషప్ కొనసాగితే మదనపల్లె కానీ, గుత్తిలో కానీ, కడపలో కానీ, జమ్మలమడుగులో కానీ ఏ విధమైన ప్రాపర్టీస్ ఉండవు. దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలి, జోక్యం చేసుకోవాలి. మరి బిషప్గా ఆయన పరిచర్యలో యేసుక్రీస్తు ప్రేమ ఏ మాత్రము లేదు. ఆయన కక్ష సాధింపు, రాయలసీమ అధ్యక్ష మండలం అన్నటువంటిది ఒక రాజకీయ పార్టీ అయిపోయింది. రాజకీయానికి కేంద్ర బిందువు అయిపోయింది. 2-3 వర్గాలు ఆయన సృష్టించి ఫ్యాక్షన్ లీడర్గా, ఫ్యాక్షన్గా ఆయన కుమారుడు భయంకరంగా తాగి పాస్టర్ల మీద దాడి చేస్తూ ఉన్నాడు. మరి ఆయనకు ఎవరైనా బిషప్ వ్యతిరేకంగా ఉన్నారు అంటే వాళ్ళని వెంటనే పోయి మాట్లాడి కలిసి మరి వాళ్ళకు ఇవ్వవలసింది ఇచ్చుకొని మరి ఇట్లా చేస్తూ ఉన్నారు. మా అధ్యక్ష మండలంలో దాదాపు 25 టౌన్ చర్చెస్ ఉన్నాయి. ఏ టౌన్ చర్చ్లో కూడా అకౌంటబిలిటీ లేదు. ఏ టౌన్ చర్చ్లో కూడా సరిగ్గా ఆ అకౌంట్లో పడకుండా డైరెక్ట్ బిషప్ చేతికి వస్తూ ఉన్నాయి. ఒక్కసారి మీరు కమిషన్ వేయండి. మాకు ఇమ్మీడియట్గా మా అధ్యక్ష మండలానికి కౌన్సిల్, ఇల్లీగల్ కౌన్సిల్ తొలగించి ఫైనాన్స్ అడ్మినిస్ట్రేటర్ని వేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.